తెలుగులో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్న నందమూరి బాలకృష్ణ పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ లో చేరింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నటుడిగా బాలయ్య నిలిచారు. హైదరాబాద్ లో ఈ నెల 30న బాలకృష్ణను సత్కరిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి, నారా రోహిత్ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. లండన్ ప్రధాన కార్యాలయంగా ఉన్న వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవాల్లో ఇది కూడా ఒకటి. ఎన్టీఆర్ వారసుడిగా 50 ఏళ్ల క్రితం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన బాలయ్య కోట్ల మందికి స్ఫూర్తిగా నిలిచారని సంస్థ సీఈఓ సంతోష్ శుక్లా ప్రశంసించారు. బాలయ్య నిరంతరం తనను తాను పరిశీలించుకుని పునర్నిర్మించుకుంటారని, ఆయన సామర్థ్యం, ఆయన ప్రయాణం తరాలకు కలిపే సాంస్కృతిక వారసత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుందని శుక్లా తన ప్రశంసలో పేర్కొన్నారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా ఆయన ప్రజల జీవితాలను ప్రభావితం చేశారని, కళల్లో ప్రతిభ, మానవతావాదం కలిసిన అరుదైన వ్యక్తి అని కొనియాడారు. సినీ రంగానికి తాను చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఇటీవల ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు నుంచి ఉత్తమ చిత్రంగా భగవంత కేసరి ఎంపికైంది. తాజాగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కడంపై సినీ పరిశ్రమ నుంచి, అభిమానుల నుంచి బాలయ్యపై ప్రశంసల వర్షం కురుస్తోంది.